ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు కరువు ఆహార సంక్షోభం తప్పదా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్ ఎల్నినో ముప్పు ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ సంక్షోభం, కరువు, ఆహార కొరత, భారీ వరదలు, అడవుల్లో కార్చిచ్చు ఇవన్నీ ఒకేసారి సంభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే భూమి వేడెక్కిపోతోంది. ఇప్పుడు మరోసారి సూపర్ ఎల్నినో ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏమిటి? అది ఎందుకు వస్తోంది? సూపర్ ఎల్నినో అంటే ఎంత ప్రమాదం? భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? రైతులు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారు? సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆహార ధరలు ఎందుకు పెరిగే అవకాశం ఉంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్ని కూడా చెప్పబోతున్నాను. ప్రకృతి మనిషికి ఎన్నో వరాలు ఇచ్చింది, కానీ అదే ప్రకృతి కొన్ని సందర్భాల్లో తన శక్తిని చూపిస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. భూకంపాలు, తుఫాన్లు, వరదలు, కరువులు ఇవన్నీ ప్రకృతి చక్రంలో భాగమే అయినప్పటికీ ఇప్పుడు వాటి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ పరిస్థితుల్లో మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు ఎల్నినో. ఇప్పుడు దీనికంటే ప్రమాదకరమైన సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం ఉందని వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెచ్చరిస్తోంది. ముందుగా ఎల్నినో అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్రం నీటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగితే దానిని ఎల్నినో అంటారు. ఇది కేవలం సముద్రంలో జరిగే మార్పు మాత్రమే కాదు, దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ వ్యవస్థపై పడుతోంది. వర్షపాతం మారిపోతోంది, గాలుల దిశలు మారుతాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని దేశాల్లో కరువు వస్తే మరికొన్ని దేశాల్లో భారీ వరదలు వస్తాయి. ఎల్నినో అనే పేరు స్పానిష్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం చిన్న బాలుడు. దక్షిణ అమెరికా మత్స్యకారులు క్రిస్మస్ సమయంలో సముద్రంలో జరిగే ఈ మార్పును గుర్తించి ఆ పేరును పెట్టారు. కానీ ఇప్పుడు ఈ సహజ ప్రక్రియ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావం చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నది సూపర్ ఎల్నినో గురించి. సాధారణ ఎల్నినో కంటే సముద్రపు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగితే దానిని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది, కానీ ఒకసారి వస్తే దాని ప్రభావం అనేక సంవత్సరాల పాటు కనిపించవచ్చు. గతంలో 1997 నుంచి 1998 వరకు వచ్చిన సూపర్ ఎల్నినో ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత 2015 నుంచి 2016 వరకు కూడా తీవ్రమైన ఎల్నినో నమోదైంది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు గత 11 సంవత్సరాలుగా వరుసగా రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. భూమి వేడెక్కుతోంది, మంచు పర్వతాలు కరుగుతూ ఉన్నాయి, సముద్ర మట్టం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. భారత వ్యవసాయం ఇప్పటికీ ఎక్కువగా నైరుతి ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో అనేక రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా వర్షాధార సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రంలో వర్షాభావం ఏర్పడే పంటల దిగుబడి భారీగా తగ్గిపోవచ్చు. వరి, మొక్కజొన్న, పత్తి, పప్పు ధాన్యాలు, చెరుకు, వేరుశెనగ వంటి పంటలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యవసాయమే కాదు, తాగునీటి సమస్య కూడా పెరగవచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు కూడా తగ్గిపోతాయి, భూగర్భ జలాలు క్షీణిస్తాయి, బోర్లు ఎండిపోతాయి. గ్రామాల్లోని కాదు, పట్టణాల్లో కూడా తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. పెరు, ఈక్వెడార్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా వంటి ప్రాంతంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించవచ్చు, రహదారులు దెబ్బతినవచ్చు, వంతెనలు కట్టుకుపోవచ్చు, గ్రామాలు నీట మునిగే ప్రమాదం కూడా ఉంటుంది. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినవచ్చు. ఎల్నినో ప్రభావంతో ప్రపంచ ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో సరుకు కొరత ఏర్పడుతుంది. బియ్యం, గోధుమలు, కూరగాయలు, పండ్లు, వంట నూనెలు, పప్పు ధాన్యాలు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రైతులకు దిగుబడి తగ్గితే వినియోగదారులకు ధరల భారం కూడా పడుతుంది. ఇది నేరుగా ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రపంచంలోని పేద దేశాలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న అనేక దేశాలు ఆహార దిగుమతులపై ఆధారపడవలసి రావచ్చు. గతంలో దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడి ప్రజలకు ఆహార కొరత ఏర్పడి ఇతర దేశాల నుంచి ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరో పెద్ద ప్రమాదం అడవుల్లో కార్చిచ్చు. ఉష్ణోగ్రతలు పెరిగితే అడవులు పొడిబారిపోతాయి. చిన్న మంట కూడా భారీ అగ్ని ప్రమాదంగా మారుతుంది.
అమెజాన్ అడవులు, ఆస్ట్రేలియా అడవులు, కెనడా అడవులు, ఇండోనేషియా అడవులు గతంలో ఇలాంటి మంటలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిపోయింది. వేలాది జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. కోట్లాది టన్నుల కార్బన్ వాతావరణంలోకి విడుదలైంది. దీంతో గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరిగింది. ఇది ఒక ప్రమాదకరమైన చక్రంలా మారుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎల్నినో ప్రభావం తీవ్రమవుతోంది. ఎల్నినో వల్ల కరువులు, కార్చిచ్చులు పెరుగుతూ ఉన్నాయి. కార్చిచ్చుల వల్ల మరింత కార్బన్ విడుదలై భూమి ఇంకా వేడెక్కుతోంది. ఈ చక్రాన్ని ఆపకపోతే భవిష్యత్ తరాలకు తీవ్రమైన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు చేయాల్సిన పని ఏమిటి అనే ప్రశ్న వస్తూ ఉంది. నీటి సంరక్షణ అత్యంత కీలకం. వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులను ప్రోత్సహించడం చాలా అవసరం. రైతులకు వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపికపై అవగాహన కల్పించాలి. ఎండలను తట్టుకునే విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలి. సాధారణ ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని వృధా చేయకుండా వినియోగించాలి. చెట్లను నాటాలి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించే జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్న చర్య కూడా భవిష్యత్తులో పెద్ద మార్పు దారితీస్తుంది. మొత్తానికి సూపర్ ఎల్నినో అనేది కేవలం ఒక వాతావరణ సంఘటన మాత్రమే కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ఆహార భద్రత, నీటి వనరులు, జీవన వైవిధ్యం, ప్రజల ఆరోగ్యం అన్నిటిపైన ప్రభావం చూపే భారీ సవాల్. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటి? వాతావరణ మార్పును తగ్గించడానికి మనం వ్యక్తిగతంగా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల గురించి, విశ్వసనీయ సమాచారం గురించి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.